విగ్రహం పెట్టడంతో పాటు ఖమ్మంలో అన్ని మండపాల్లో మట్టి విగ్రహాలు పెట్టాలంటే పెద్ద ఎత్తున కలకత్తా నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఉచిత ట్రాన్స్పోర్ట్ తో ఇవ్వాలని సంకల్పించింది మన శివాలయం సెంటర్ మట్టి గణేశుని చోటు. మన వ్యవస్థాపక అధ్యక్షులు గౌడగారి రాకేష్ కుమార్ గారికి మనం మట్టి విగ్రహాలు పెడుతున్నాం. మరి మట్టి విగ్రహాల ప్రచారం ప్లస్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎంతో ఖర్చుతో ఉంటాయంటే వారు కూడా అనుమతిస్తే వందల సంఖ్యలో మట్టి విగ్రహాలు తెచ్చి ఇక్కడ ప్రజలకి హైదరాబాద్ లో కలకత్తాలో కొన్న ధరలకి మనం మట్టి విగ్రహాలు అందించి ప్రతి సంవత్సరం కూడా 3 లక్షల రూపాయలు మనం ట్రాన్స్పోర్టేషన్ ద్వారా గణేష్ మట్టి విగ్రహాలు ఇచ్చాం. ఆ కృషి కూడా ఇవాళ ఖమ్మంలో సుమారు 200 పైచిలకు మట్టి విగ్రహాలతో పూజలు జరుగుతున్నాయంటే శివాలయం సెంటర్ యువతనే పెద్ద ఎత్తున ఆర్ట్ వర్క్ చేయబట్టి ఇలా ఇన్ని మట్టి విగ్రహాలతో వివిధ పద్ధతిలో ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి ఎంతగానో మేము అందరూ సంతోషిస్తున్నాం. ఇలా వనజీవి రామయ్య గారు చిట్ట చివరి సమయంలో కూడా వారు అందించిన సీడ్స్ ని ఉపయోగించి ఇంత పెద్ద సీడ్ బాల్ గణేష్ ని వాళ్ళు మనం తయారు చేసాం. సుమారు 1 కింటా సీడ్ బాల్ గణేష్ లో ఉన్నవి. గణేష్ కూడా 7 నిమిషాల్లోపే మన విగ్రహం నిమజ్జనం అవుతుంది. నిమజ్జనం అనంతరం సీడ్ బాల్స్ అన్ని పైకి వచ్చి నదీ తీరాల బట్టి మొక్కలు మొలకెత్తే ఒక ప్రాచీనమైన సంస్కృతిని తీసుకొని మళ్ళీ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. భక్తితో పాటు పర్యావరణం మీద ప్రేమే నాటి ఇంత పెద్ద గణపతిని మనం పెట్టడానికి కారణమైంది. గణేష్ అంటే అన్ని చోట్ల పండగ, కానీ మన చోట్ల గుండెల్లో ఉన్న మన దైవానికి ఎప్పుడు వస్తుందని మన ఆరాటానికి ప్రతీకగా గణేష్ ఉత్సవాలు సంబరాలు అంటే విధంగా ఇక్కడ గణేష్ ఉత్సవాలు మనంతా వైభవపేతంగా జరుపుకుంటున్నాం. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు నేను ఏ రోజు స్కూల్ సెలవు పెట్టాలి, నేను ఏ రోజు పనికి సెలవు పెట్టాలి, నేను ఇంట్లో పని తొందర చేసుకొని రావాలని ఆతృతతో గణేష్ ఉత్సవాలు ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. భగవంతుడికి మేము ఎంత పని చేయాలి, ఎంత సేవ చేయాలి దాంట్లో ముందు వరుసలో నిలబడి ఇక్కడ మన కమిటీ సభ్యులందరూ కూడా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. నేడు గణేష్ విగ్రహ ఆరంభంగా ఆగమన అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ ఆగమన అనే కార్యక్రమంలో గణేష్ తయారీలో చిన్న లోపాలు కూడా ఎక్కడ ఏదైనా ఉంటే, ఏదైనా నరదృష్టి లాంటిది ఉంటే అదంతా తొలగి పక్కపై సజావుగా గణేష్ ఉత్సవాలు జరగాలని మహిళా మూర్తులందరూ ముందుకొచ్చి స్వామివారికి ఈ గుమ్మడికాయలకు హారతించి ఆ దృష్టినంతా తీసేయాలనే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఇవాళ భారతీయ సంస్కృతిలో ఆగమనాన్ని బాగా నడుస్తుంది. అది ఇంపాక్ట్ అయ్యే విధంగా రెండు కలిసి వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాల్సిన గుమ్మడికాయలు అందరూ అందుకోవాల్సిందిగా మహిళని కోరుతున్నాం. కర్పూరం పిల్లలు మురళి దయచేసి నేను చెప్పాక ఎగియాలి, స్వామివారికి ఎదురు ఉండాలి. మీరంతా పేపర్లు వదలదు, పేపర్లు వదలదు చెప్పాక అంతా దేవుడికి వెళ్ళాలి. దయచేసి చెప్పిన కొబ్బరికాయల మీద పెట్టద్దు, కొబ్బరికాయలు మామూలుగా పట్టుకోవడమే, కొబ్బరికాయలు మామూలుగా పట్టుకోవడమే. మీరంతా మంది